మల్లారావు గారు గత 2-3 రోజుల నుంచి కూడా మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మంత్రి గారు ప్రెస్ మీట్లు పెట్టారు. సో ఎక్కడి దాకా వచ్చింది? ఇప్పుడే ప్రెస్ మీట్లో అన్ని వివరాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు జూపల్లి కృష్ణారావు మీద చేసినవి, అదే రకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన డిమాండ్ కల్లోలిత ప్రాంతం చేయాలని, పోలీసుల మీద చర్యలు తీసుకోవాలనే తప్పుడు డిమాండ్స్ మీద కూడా రేపు జూన్ 4 ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత కొల్లాపూర్ ప్రాంతంలో పెద్ద బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించి ప్రజలందరికీ తెలియజేసి ఇటువంటి తప్పుడు ఆరోపణలు తప్పుడు డిమాండ్స్ చేసే వాళ్ళని ప్రజా జీవితం నుంచి బయటికి పంపించే కార్యక్రమాన్ని రేపు వచ్చేటటువంటి రిజల్ట్ తర్వాత మీటింగ్ పెట్టి తెలియజేస్తామని మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి తెలియజేస్తాం. ఇప్పుడు ప్రెస్ మీట్లో చెప్పాల్సిందంతా చెప్పాం. రేపు పబ్లిక్ మీటింగులో అది ప్రజా కోర్టు, ఆ ప్రజా కోర్టులో వీళ్ళు ఏ రకంగా తప్పుడు ఆరోపణలు తప్పుడు డిపెండ్ చేస్తున్నారు, ఏ రకంగా పోలీసుల్ని డిమోరలైజ్ చేస్తున్నారు, ఏ రకంగా అరాచకాన్ని సృష్టించాలని చూస్తున్నారు, ఏ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 24 గంటల్లో 18 గంటలు కష్టపడి పనిచేస్తుంటే ఆయన ఇమేజ్ని తగ్గించాలని నీ దగ్గర హోమ్ మినిస్టర్ ఉంది, పోలీసుల మీద చర్య తీసుకోవాలి. ఏం చర్యలు తీసుకోవాలా? మీరు ఐపీఎస్గా చదివారు, పోలీసులుగా పనిచేశారు, మీకు తెలుసు కదా చట్ట ప్రకారం అన్నీ జరుగుతాయి. అంతేగాని మీరు డిమాండ్ చేశారు కాబట్టి చర్యలు తీసుకోరు. మీ డిమాండ్స్కి విలువ లేదు. ఎందుకని లేదు? మీరు దానికి సరైన కారణాలు ఆధారాలు చూపిస్తే మీ డిమాండ్స్కి విలువ ఉంటుంది. ఆధారం లేని ఆరోపణలు అంటే శాపనార్థాలాగా ఉన్నాయి మీరు పెట్టి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మంత్రి గారి మీద వస్తున్నటువంటి ఆరోపణల్ని తిప్పికొట్టడానికైతే గాంధీ భవన్లో ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా మాజీ ఎంపీ అయినటువంటి మల్లారావు గారు అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు, ఇటు మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. జూన్ 4 తర్వాత భారీ బహిరంగ సభ పెడతాం, ప్రజల్లోనే తేల్చుకుంటాం అసలు ఎవరేంటో, అసలు ఎవరి మీద ఎవరు ఆరోపణలు చేస్తున్నట్టు కూడా మల్లారావు గారు సవాల్ ఇస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది ఆఫ్టర్ ఎన్నికల రిజల్ట్ తర్వాత. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.